1988లో సోనీ కంపెనీ పొరపాటున 7 లక్షల కెమెరాలని మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఆ కెమెరాల్లో స్పెషల్ లెన్సెస్ ఉండడం వల్ల మనం వేసుకున్న దుస్తుల లోపలి భాగాలు కూడా మనకు కనపడేవి. అప్పట్లో ఇదొక సంచలనం అయిపోయింది. దీంతో తన పొరపాటు తెలుసుకున్న కంపెనీ వెంటనే వాటన్నిటిని వెనక్కి తీసేసుకుంది. 1980లో 62 ఏళ్ల ఒక ముసలాయన తనకు జరిగిన యాక్సిడెంట్లో తన చూపు, వినికిడి శక్తి కోల్పోయాడు. 9 సంవత్సరాల తర్వాత ఆ ముసలాయనకి దగ్గరలో పిడుగుపడి చిన్న మెరుపు ఆయనను తాకడంతో అతనికి చూపు, వినికిడి శక్తి తిరిగి వచ్చాయి. మన శరీరంలో ఉండే DNA అరటిపండులో ఉండే DNAతో 50% మ్యాచ్ అవుతుంది. ఒకవేళ బిల్ గేట్స్ తన $100 నోటు కింద పడిపోతే తీసుకోనవసరం లేదు. ఎందుకంటే ఆయన వంగి ఆ నోటు తీసుకునే సమయంలో ఆయన సంపద $400 పెరిగిపోతుంది. ఈ భూమి మీద ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా దోమలు కుట్టడం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. ఆస్ట్రేలియా అడవుల్లో ఉండే డెండ్రోసినైడ్ మోరైడ్స్ అనే మొక్కని ఎవరైనా ముట్టుకుంటే చాలు చనిపోతారు. పగటి కలలు కనడం వల్ల బ్రెయిన్ షార్ప్గా తయారవుతుందని సైంటిఫిక్గా నిరూపించబడింది. ఈ ప్రపంచంలోని అన్ని బీచ్ల్లో కలిపి ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో ఆ సంఖ్య కన్నా 5 రెట్లు నక్షత్రాలు ఈ అంతరిక్షంలో ఉన్నాయి. టర్క్మెనిస్తాన్ అనే దేశంలోని ప్రభుత్వం అక్కడి ప్రజలకు 1991 నుండి వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ని ఫ్రీగా అందిస్తుంది. మనం తాగే కోకోకోలాలో ఎటువంటి రంగు కలపకపోతే అది గ్రీన్ కలర్లో ఉంటుంది. 2005 టర్కీలో ఒక గొర్రె ఒక లోయలోకి దూకిందట. అది చూసి దాని వెనకాలే ఉన్న మిగిలిన 1500 గొర్రెలు కూడా ఆ లోయలోకి దూకేశాయి. దీంతో మొదట దూకిన 400 గొర్రెలు నేరుగా రాళ్లను తాకడంతో చనిపోయాయి. మిగిలిన 1100 గొర్రెలు చనిపోయిన వాటి మీద పడడంతో చిన్న చిన్న గాయాలతో బ్రతికిపోయాయి. 1800వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో జాక్ అనే ఒక కోతిని రైల్వేలో సిగ్నల్ మ్యాన్గా ఉద్యోగంలో నియమించారు. ఇలా ఆ కోతి చనిపోయే వరకు 9 సంవత్సరాల పాటు ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా ఉద్యోగం చేసింది. దానికి జీతంగా వారానికి ½ బాటిల్ బీర్ కూడా ఇచ్చేవారు. పేపాల్ వెబ్సైట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ పేపాల్ వెబ్సైట్ రేనాల్డ్స్ అనే ఒక వ్యక్తి అకౌంట్లో పొరపాటున 92 క్వాడ్రిలియన్ అమెరికన్ డాలర్స్ని క్రెడిట్ చేసిందట. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బు కన్నా ఈ అమౌంట్ 1000 రెట్లు ఎక్కువ. వెంటనే తన పొరపాటు తెలుసుకున్న పేపాల్ కేవలం టెక్నికల్ ఎర్రర్ వల్ల ఇలా జరిగిందని క్షమాపణలు చెప్పుకుని మనీని వెనక్కి తీసుకుందట. ఈ విధంగా అతను ఒక్కరోజు ప్రపంచ ధనవంతుడిగా పేరు పొందాడు. ఈ ప్రపంచంలోనే బొటాక్స్ అనేది అత్యంత ప్రమాదకరమైన పాయిజన్. కేవలం 4 గ్రాముల ఈ విషం ప్రపంచంలోని జనాభానంతటినీ చంపడానికి సరిపోతుంది. 1977లో అంతరిక్షం నుండి 72 సెకండ్ల పాటు కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. వాటికి వావ్ సిగ్నల్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సౌండ్ని మీరు కూడా వినండి. ఈ శబ్దాలు అమెరికాలోని ఓహియో యూనివర్సిటీలో ఒక రేడియో టెలిస్కోప్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీరు మిస్ కాకుండా చూడడానికి వెంటనే తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.